శివనామ స్మరణతో మారుమోగుతోన్న శ్రీశైలం గిరిల నుంచి మా ప్రతినిధి సంధ్య మరింత సమాచారాన్ని అందిస్తారు. ఒకసారి ఆ పాగాలంకరణ ప్రత్యేకత కూడా మనం చూద్దాము. మరికొంతసేపట్లోనే ఇక్కడ పాగా ఉత్సవం అనేది జరగబోతుంది. పాగాలంకరణ దేశం మొత్తంలో ఓన్లీ శ్రీశైలంలో మాత్రమే జరుగుతుంది. ఎంతో పవిత్రంగా ఆ ఉత్సవాన్ని చూడడం కోసం మాత్రమే భక్తులు తరలి వస్తారు. మనం గర్భాలయానికి పక్కనే ఉన్నాము. ఇక్కడనే స్వామివారికి పాగాలంకరణ కోసం చేసిన ఏర్పాట్లను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మీకు దగ్గర నుండి చూపించే ప్రయత్నం నేను చేస్తోంది. మనకు కనిపిస్తోంది కదా, ఇక్కడే నిచ్చెన ఏర్పాటు చేశారు. దిగంబరుడైన వ్యక్తి, ఒకే వంశానికి చెందిన వ్యక్తి, కొన్ని తరతరాలుగా వాళ్లే స్వామివారికి పాగాలంకరణ అనేది చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా 80 సంవత్సరాలకు పైగా ఉంటాడు. చాలా వయసు పైబడినా కూడా ఏమాత్రం అలసట అనిపించకుండా గబా గబా పెద్ద పెద్ద బండల్స్ ఉంటాయి. మొత్తం ఒకటే తాను పాగా తెల్లటి వస్త్రము వాళ్ళే స్వయంగా నేస్తారు. ఇక పోయిన ఏడాది మహాశివరాత్రి అయిన తెల్లారి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఎంతో పవిత్రంగా కఠోర ఉపవాస దీక్ష చేసి ఆ తెల్లటి వస్త్రాన్ని నేస్తారు. నేసిన తర్వాత వాళ్ళు ఈరోజు ఊరేగింపుగా వాళ్ళ ప్రాంతం నుంచి ఇక్కడికి తరలి వచ్చి స్వామివారికి పాగాలంకరణ చేస్తూ ఉంటారు. చూడొచ్చు భక్తులు ఎంతమంది మొత్తం చుట్టూ ఆ పాగాలంకరణ చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అతడు దిగంబరంగా ఉంటాడు కాబట్టి అతని ఏ కెమెరాలో క్యాప్చర్ కాకుండా, ఎవరు చూడకుండా లైట్స్ అన్ని కంప్లీట్గా ఆఫ్ చేస్తారు. ఎవరు ఎలా ఉంటారు అనేది ఎవరి మొహాలు కూడా ఎవరికి కనపడవు. కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము జాండ్రపేట నుండి వచ్చాము. చీరాల మండలం, ప్రకాశం జిల్లా, జాండ్రపేట. నేను పాగా చుట్టే వాళ్ళ మనవరాలు మాట్లాడుతున్నాను. పాగా చుట్టే వాళ్ళ మనవరాలు మాట్లాడుతున్నాను. ఇవాళ ఈసారి ఎవరు చుట్టబోతున్నారండి? పాగా ఎవరు చుట్టబోతున్నారు మీ వంశంలో? ఎవరు నెక్స్ట్ టైమా? ఈసారి మా తాతయ్య గారు. పేరు? పృథ్వీ వెంకటేశ్వర్లు. పృథ్వీ వెంకటేశ్వర్లు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన చుడుతున్నారండి? 3 తరాల నుండి. 3 తరాల నుంచి ఆయన. 3 తరాలు. ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎంత పవిత్రంగా చేస్తారు? మామూలుగా కఠోర ఉపవాస దీక్ష చేసి ఆ బట్టను వేస్తారట కదా? అవునండి. ప్రతిరోజు కార్తీక మాసం, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇది స్టార్ట్ చేస్తారండి. కార్తీక మాసంలో ఇంకా అప్పటి నుండి శివరాత్రి వచ్చేంత వరకు ప్రతిరోజు ఒక మూర చొప్పున నియమ నిష్టతో ప్రతిరోజు ఈ పాగాన్ని ఒక మూర చొప్పున నేయడం జరుగుతుంది. మీ వంశం వారే నేస్తారా? అది కూడా మా వంశం వారు తీస్తారు, పక్క జిల్లా వాళ్ళు కూడా తీస్తారు. కానీ మెయిన్గా కట్టేది మాత్రం తాతయ్య గారు. దిగంబరుడై ఉంటారు కదా, అంటే ఆ టైంలో నేను కూడా లాస్ట్ టైం వచ్చాను. లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటారు, మనకి ఏం కనపడదు. ఆ తెల్లటి వస్త్రం తప్ప ఏం కనిపించదు. అవును. ఓకే. అంటే ఏంటి ఆ పాగా ప్రత్యేకత ఏంటి? ఎందుకు కడతారు? నవనందులను కలుపుతూ విమాన గోపురం నుంచి కడతారు కదా, ఎందుకు కడతారు? అది ఎక్కడ ఏ ఆలయంలో మనకు కనపడదు కదమ్మా. ఏంటంటే ఇప్పుడు మన పెళ్లి కుమారుని ఎట్లయితే తలపాగాతో అలంకరిస్తారో, స్వామివారికి కళ్యాణం జరిగే ముందు ఈ తలపాగాని అట్లా స్వామివారికి అలంకరించిన తర్వాత లోపల అభిషేకం జరిగిన తర్వాత కళ్యాణ మండపంలో కళ్యాణం జరుగుతుంది. అంతే. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ వరుణుడికి ఎలాగైతే తలపాగాని చుడతారో అలాగా స్వామివారికి ఈ తలపాగాని చుట్టిన తర్వాత రుద్రాభిషేకం జరిగిన తర్వాత స్వామి అమ్మవారిని అక్కడ కళ్యాణం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ శివాలయంలో మనకి ఇలాంటి సంప్రదాయం కనపడదు కదా? అవునండి. ఇక్కడ శ్రీశైలం మహాక్షేత్రంలో ఇదే మరి ప్రత్యేకత. మీకోసం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉన్నారు, కానీ మీరు ఆ అదృష్టాన్ని దక్కించుకున్నారు. ఎలా అనిపిస్తోందండి మీ వంశం వారు? చాలా బాగుంటుంది. మాకు చాలా సంతోషం. ప్రతి సంవత్సరం వస్తాము. మా ఎమ్మట ఒక 30 మంది వస్తారు. మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి మేము వస్తాము. మేమందరం కుటుంబ సభ్యులమే. మామూలుగా చూస్తేనే చాలా పుణ్యం కలుగుతుంది అంటారు కదా, మరి మీరు అందులో పాల్గొంటున్నారు, మీరే చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా అదృష్టం అసలు. పృథ్వీ వెంకటేశ్వర్లు ఆయనే ఇవాళ తాళపాగా అలంకరణ ఉత్సవాన్ని జరపబోతూ ఉన్నారు. చూసాం కదా, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవాళ టీవీ నేను మీకు అందించాము. మరి కాసేపట్లోనే పాగా అలంకరణ అనేది జరగబోతుంది. కనిపిస్తోంది కదా, ఆలయ గర్భాలయం పక్కనే మనం ఉన్నాము. బంగారు తాపడం తొడిగిన గోపురాన్ని మనం చూస్తున్నాము. పైన కనిపిస్తున్న త్రిశూలం నుంచి మొదలుపెట్టి ఆ కింద నుంచి అలా ఇక్కడ మనకు వైట్ కలర్లో ఇంకొక నంది కనిపిస్తుంది కదా, ఇలాంటి నందులు ఆ పైన మొత్తం 9 ఉంటాయి. అక్కడ త్రిశూలం నుంచి మొదలుపెట్టి నవనందులను చుడుతూ మొత్తం పాగా అనేది చుట్టిన తర్వాత పూర్తవుతుంది. మొత్తం ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ అవ్వడానికి 2 గంటలు పడుతుంది. 10 గంటలకు మొదలు పెడితే 2 గంటల వరకు, 12 గంటల వరకు మొత్తం 2 అవర్స్ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. నా పేరు రమేష్ అండి. నేను నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి వచ్చానండి. ప్రతి సంవత్సరం పాకా దర్శనం కోసం వస్తాను. లింగోద్భవ సమయంలో నందీశ్వరులు రంక వేయకుండా
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు వచ్చి పాకాల వస్త్రంతో ఆ నందీశ్వరులని రంక వేయకుండా స్వామివారి యొక్క గోపురానికి నందీశ్వరుడికి రంక వేయకుండా కడతారండి. ఇది పాకాల దర్శనం అండి. ఈరోజు శ్రీశైలంలో పుణ్యక్షేత్రంలో లింగోద్భవము జరిగే సమయానికి ఇది జరుగుతుందండి. పృథ్వీ వెంకటేశ్వర్లు గారి కుటుంబం చెప్పినట్టుగా ఒక పెళ్లి కొడుకును అలంకరించినట్టుగా తలపాగాను చుట్టి స్వామి మల్లికార్జున స్వామిని అలంకరిస్తారని, అలాగే లింగోద్భవ సమయం అర్ధరాత్రి మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంగా చెప్తారు. ఆ సమయంలో నవనందులు రంకలేస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసం తలపాగాతో స్వామివారిని అలంకరిస్తారు అని చెప్తున్నారు. ఇది ఇక్కడ శ్రీశైలం ఆలయంలో ఎన్నో విశిష్టతల గురించి టీవీ9 ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్టింగ్. కెమెరా పర్సన్ రవితో సంధ్య, టీవీ9 శ్రీశైలం నుంచి.